వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. తమిళనాడు రాజకీయాల్లో అధికార మార్పు చర్చలు ఊపందుకున్న వేళ టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ ఇప్పుడు మరో కొత్త వివాదంలో చిక్కుకుంటున్నారా? ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందే ఆయన చుట్టూ కోటరీ, వ్యాపార లాబియింగ్, అవుట్ సైడర్ ప్రభావం వంటి విమర్శలు వినిపించడం రాజకీయంగా ఆందోళనకరంగా మారింది. ముఖ్యంగా గవర్నర్ని కలిసే అత్యంత కీలక సమయంలో విజయ్ తన వెంట కర్ణాటకకు చెందిన సినీ నిర్మాత కేవీఎన్ వెంకట్ని, ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి గ్రానైట్ వ్యాపారి విష్ణురెడ్డిని తీసుకెళ్లడం తమిళ మీడియాలో పెద్ద చర్చకి దారితీసింది. తమిళుల ఆత్మగౌరవం, ప్రాంతీయ స్వాభిమానం, తమిళ రాజకీయాల ప్రత్యేకత గురించి పదే పదే మాట్లాడే విజయ్ ప్రభుత్వ ఏర్పాటు వంటి అత్యంత సున్నితమైనటువంటి సమయంలో తమిళ రాజకీయ నేతల కన్నా, అంటే తన పార్టీ రాజకీయ నేతల కన్నా ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యాపారవేత్తల మీద ఆధారపడడం ఇప్పుడు ప్రత్యర్థులకు కూడా ఆయుధంగా మారింది. తమిళనాడు ప్రభుత్వాన్ని ఇతర రాష్ట్రాల వ్యాపారవేత్తలే నడిపిస్తారా అన్న ప్రశ్న సోషల్ మీడియాలో బలంగా లేవనెత్తుతున్నారు. కేవీఎన్ వెంకట్ కేవలం సినీ నిర్మాత మాత్రమే కాదు, రాజకీయ వ్యూహ రచనలో కూడా ప్రభావవంతంగా ఉన్నటువంటి వ్యక్తిగా గుర్తింపు పొందారు. విజయ్ చివరి సినిమా జననాయక నిర్మాణం కూడా ఆయన చేతుల మీదుగానే జరిగింది. సో రాజకీయాల నుంచి సినిమా వరకు కూడా ఈ విజయ్ మీద ఆయన ప్రభావం ఉంది అన్న ప్రచారం చాలా బలంగా జరుగుతోంది. ఇంకోవైపు విష్ణురెడ్డి పేరు ఆంధ్రప్రదేశ్లో మైనింగ్, గ్రానైట్ వ్యాపారాలతో పాటు రాజకీయ వర్గాల్లో ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా వైఎస్ఆర్ కుటుంబానికి అత్యంత దగ్గరగా ఉన్న వ్యాపార వర్గాలతో ఆయనకి సంబంధాలు ఉన్నాయి అనేది కూడా అందరికీ తెలిసిందే. సో ఇది కూడా ప్రస్తుతం తమిళ మీడియాలో ప్రస్తావనకు వస్తుంది. ఈ ఇద్దరు విజయ్ పార్టీకి ఆర్థిక వనరుల సమీకరణ, చిన్న పార్టీలతో సంప్రదింపులు, సంకీర్ణ చర్చల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు అన్న వార్తలు ఇప్పుడు రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తున్నాయి. ముఖ్యంగా చిన్న పార్టీల మద్దతు కోసం జరుగుతున్న బేరసారాల్లో ఈ వ్యాపార ద్వయం కీలక వ్యూహకర్తలుగా వ్యవహరిస్తున్నారు అన్నటువంటి ప్రచారం విజయ్ ఇమేజ్ మీద ప్రభావం చూపించేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది. ప్రత్యర్థి పార్టీలైనటువంటి డిఎంకే, అన్నా డిఎంకే ఇప్పటికే దీన్ని రాజకీయ అస్త్రంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. తమిళ నాయకుల మీద నమ్మకం లేదా? అధికారానికి ఇతర రాష్ట్రాల లాబీయిస్టుల సహాయం అవసరమైందా? ప్రభుత్వం ఏర్పాటుకి ముందే బయట వాళ్ళ ప్రభావం ఉంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పరిస్థితి ఎలా ఉంటుంది అనే ప్రశ్నల్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇక తమిళనాడు రాజకీయాల్లో స్థానికత, ప్రాంతీయత, తమిళ స్వాభిమానం వంటి అంశాలు ఎంత సున్నితమైనవో గత చరిత్ర చెప్తోంది. అలాంటి రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల వ్యాపారవేత్తలు రాజకీయ నిర్ణయాల్లో కీలకంగా కనిపించడం సాధారణ ఓటర్లలో అనుమానాలు పెంచే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా తమిళుల ప్రభుత్వం అన్న భావనకి భంగం కలిగితే అది విజయ్ రాజకీయ ప్రయాణానికి మొదటి పెద్ద ఇమేజ్ డ్యామేజ్గా మారచ్చు. ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటు ప్రక్రియలో జరిగినటువంటి తొందరపాట్లు, మెజారిటీ లెక్కల్లో వచ్చిన గందరగోళం, వీటన్నిటి వల్ల విజయ్ వ్యూహ బృందం మీద విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ వ్యాపారవేత్తల వ్యవహారం కూడా చేరడంతో టీవీకే క్యాడర్లోనే అసంతృప్తి కనిపిస్తున్నట్టుగా రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. ప్రజల్లో సినీ హీరో అనే ఇమేజ్ సరిపోతుంది, కానీ రాష్ట్రాన్ని ఎవరు ప్రభావితం చేస్తున్నారు అన్న సందేహం మొదలైంది. అది కనుక మొదలైతే రాజకీయంగా ఇంకా ప్రమాదకరంగా మారుతుంది. ఇప్పుడు తమిళ రాజకీయాలు వినిపిస్తున్న ఒక కీలక ప్రశ్న, ఆ ఇద్దరు మిత్రులు విజయ్ని నిజంగా ముఖ్యమంత్రిని చేస్తారా, లేక అధికారానికి ముందే వివాదాల ఊబిలో నెట్టేస్తారా అని చూడాలి. కోటరీతోనే వెళ్తాడా, లేదు నమ్ముకున్నటువంటి కార్యకర్తలతో వెళ్తాడా? వేచి చూడాల్సిందే. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.